జూనియర్ ఎన్టీఆర్, రాజీవ్ కనకాల మంచి స్నేహితులనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడంటే ఎన్టీఆర్ షూటింగ్స్ ఫ్యామిలీతో బిజీ అయ్యాడు కాబట్టి స్నేహితులతో కలవలేకపోతున్నాడు. కానీ ఒకప్పుడు మాత్రం ఖాళీ సమయం దొరికితే చాలు రాజీవ్తో పాటు ఒకరిద్దరు ఫ్రెండ్స్తో కలిసి సరదాగా గడిపేవాడు. వయసులో తనకంటే 9 ఏళ్లు పెద్దవాడైన రాజీవ్తో ఎన్టీఆర్ స్నేహం చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. రాజీవ్ కనకాల కూడా ఎన్టీఆర్ తనతో స్నేహం చేస్తాడని ఊహించలేదట. అనుకోకుండా వీరిద్దరూ మంచి స్నేహితులుగా మారిపోయారట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు రాజీవ్. స్టూడెంట్ నెంబర్ 1 సినిమా షూటింగ్ సమయంలో మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. మొదట్లో సార్ సార్ అంటూ మాట్లాడేవాడు. ఓసారి నేనే సార్ వద్దులే రాజీవ్ అని పిలువు చాలు అని చెప్పా. మరుసటి రోజు షూటింగ్కి రాగానే రాజీవ్ అని పిలిచాడు. నేను ఏదో అలా పిలవమని చెప్పానే అనుకో, ఎన్టీఆర్ అలా పిలిచేస్తాడా అని నవ్వుతూ అన్నాడు రాజీవ్. సరే, హరికృష్ణ గారి అబ్బాయి కదా అనుకొని లైట్ తీసుకున్నానని మరుసటి రోజు రాజీవ్ గారు అని పిలిచారని చెప్పాడు. పోనీలే కనీసం గారు చేర్చాడు కదా సంతోషం అనుకున్నానని. ఆ తరువాత రోజు ఇంటర్వెల్ సీన్ షూటింగ్ జరుగుతోంది. నడుచుకుంటూ వస్తుంటే బిల్డింగ్ పై నుంచి ఎన్టీఆర్ ఒరే రాజా అని పిలిచారని గుర్తు చేసుకున్నారు. రాజీవ్ గారు నుంచి రారానా అని షాక్ అయ్యానని, అదే విషయాన్ని ఎన్టీఆర్తో అంటే మరి ఫ్రెండ్ అంటే అనరా అని అన్నాడట. ఆ తర్వాత ఓసారి తామిద్దరమే ఉన్నప్పుడు ఓ విషయం షేర్ చేసుకుని ఎమోషనల్ అయ్యామని, ఆ తర్వాత మరింత క్లోజ్ అయ్యామని చెప్పాడు. అలా మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడిందని చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ని మొదటిసారి సెట్లో చూసినప్పుడు ఇతనితో పనిచేయడం కష్టం అనుకున్నాడట రాజీవ్. అలాంటిది ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్గా మారిపోయారు.